ఏదైతే మనం అనుకుంటామో, ఏదైతే మనం బయట ప్రపంచంలో చాలా మంది లక్షల కోట్లు డబ్బు సంపాదించినా సరే వాళ్ళని అడగండి ఎలా ఉన్నారంటే ఏం బాగున్నాంలే అంటారు, అంతేనా కదా? బట్ అలాంటి ఎస్. సేఫ్ షాప్ లో ఈరోజు చెక్కు కొద్ది కొద్దిగా వచ్చినా సరే గురూజీ ఎక్సలెంట్ అంటాం, అంతేనా? కారణం ఏంటంటే ఈ రోజు కోసం కాదు, టుడే ఇస్ ద బెస్ట్ డే అంటే రేపటి కోసం మనం ఈ రోజు బాగున్నామని చెప్పి చెప్పుకుంటాం, అంతేనా కదా? సో ఇది మంచి అనమాట, అందుకోసమే టుడే ఇస్ ద బెస్ట్ డే అంటాం. బికాస్ ఆఫ్ సేఫ్ షాప్ ద్వారా మనం ఈరోజు మనందరం మంచి మాటలే మాట్లాడుకుంటాం ప్రతిరోజు పొద్దున మార్నింగ్, కరెక్టే కదా? ఎంత మంచి మాటలు మాట్లాడుకుంటాం అంటే ఫ్యూచర్లో ఎలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేయబోతాం, మనం ఎలా ఉండబోతాం అనే విధంగా ఈరోజు ఎంత ఖుషిగా ఎంత హ్యాపీగా ఉంటాం, కరెక్టే కదా? సో మరి ఈరోజు మన హ్యాపీనెస్ని పంచుకుందాం. అండ్ ఈరోజు ఇంకా గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఒక 2 minutes అనమాట. అందరు రెడీయా? అందరు వచ్చినట్టేనా? ఎస్ మరి అందరూ Yes. ఎస్. ఊకే చెప్పనవసరం లేదనమాట, ప్రతిసారి బాగుండదు. ఆల్రెడీ లీడర్లు ఆల్రెడీ సేఫ్ షాప్లో జాయిన్ అయిపోయి 1 వీక్ అయిపోయింది. 1 వీక్ అయిపోయిన వ్యక్తి కూడా ఈరోజు వాళ్ళకి చెప్పే అవసరం లేదనమాట. కనీసం వీడియో కాల్ ఆన్ చేసుకొని మనం ఈ మీటింగ్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, అంతేనా కదా? జూమ్ కాల్ పెట్టింది అందుకోసం అనమాట, వీడియో కాల్ కోసం. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమంది లేడీస్కి మార్నింగ్ పనులు ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేద్దాం. కనీసం జెంట్స్ ఎవరైతే ఆ, మగవాళ్ళు వంటింట్లోకి వెళ్ళి వంటలు చేయట్లేదో వాళ్ళకి మాత్రమే వీడియో ఆన్ చేసుకోమని చెప్తున్నాం, ఓకేనా? అర్థమైంది అనుకుంటా నా క్వశ్చన్. ఎవరైతే మగవాళ్ళు వంటింట్లోకి వెళ్ళి బాసనలు వంట చేయట్లేదో వాళ్ళకి వీడియో ఆన్ చేసుకోమని చెప్తున్నాం. ప్లీజ్ ఆ పని చేయండి, రైట్ అమ్మరే? ఎస్ మరి ఎస్ మరి ఎవరైతే వీడియో ఆన్ చేశారో రియల్గా వాళ్ళు వంటింట్లో లేని అర్థం. గ్రేట్, సూపర్. అయినా ఇంకా ఆన్ చేయలేదు అనుకుంటే అది వాళ్ళకి వదిలిపోతారు. సో దానికంటే ముందు మరి ఈరోజు మనకి చాలా హ్యాపీనెస్. మీ అందరికీ హ్యాపీనెస్ ఉందో లేదో నాకు తెలియదు, నా విషయం చెప్తున్నాను. ఇలా వెరీ హ్యాపీనే. ఎందుకోసం అంటే ఈరోజు ఎక్కడో ఉండి ఎక్కడో ఆ, ఒక ఒక ఊరి కాదు, ఒక రాష్ట్రం కాదు, అండ్ రిలేషన్స్ కాదు, ఫ్రెండ్స్ కాదు, కలిసి చదువుకున్న కాదు, బట్ ఈరోజు నా లైఫ్లో ఎగ్జాంపుల్గా నా లైఫ్లో నాకంటూ ఒక ఫ్రెండ్, నాకంటూ ఒక లీడర్ వచ్చిందంటే ఈరోజు మిస్టర్ గిరా చిన్నారావు గారు, అంతేనా? బట్ ఈరోజు గిరా చిన్నారావు గారిది స్పెషల్ డే అని చెప్పుకోవచ్చు అనమాట. సో దానికోసం చిన్నగా నా తరపు నుంచి 1 సెకండ్, నా స్క్రీన్ షేర్ అవుతుందా మీ అందరికి? చదువుతుంది మరి స్క్రీన్ షేర్ అయిందా? సో 1 సెకండ్, గిరా చిన్నారావు సార్, 1 సెకండ్, హ్యాపీ బర్త్డే. సో మీకు మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. టైగర్ వాయిస్ వస్తుందా టైగర్? ఎస్ మోజీ, థ్యాంక్ యూ మోజీ. ఎస్ మరి సాంగ్ వస్తుందా? సాంగ్ రావట్లేదు మరి రావట్లేదు. Okay. సౌండ్ ఇప్పుడు రాలేదు. ఇప్పుడు? Yes. వస్తుంది మరి Sir, claps. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday. చలో గ్రేట్ చిన్నారావు సార్, 1 సెకండ్, మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ డే. థ్యాంక్ యూ మోజీ. సో ఇలాంటి బర్త్డేలు మీరు ఎన్నో జరుపుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని భూమికి తీసుకొచ్చిన మీ తల్లిదండ్రులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. ఇంత మంచి లీడర్ని ప్రపంచానికి పరిచయం చేసిన రియల్ గాడ్స్ అని చెప్పుకోవచ్చు వాళ్ళు, వీళ్ళ పేరెంట్స్, వీళ్ళ అమ్మ నాన్న. అండ్ 1 సెకండ్ చిన్నారావు సార్, మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. అండ్ సేఫ్ షాప్లో ఇలాంటి ఎన్నో బర్త్డేలు మంచి మంచి జరుపుకోవాలి. అండ్ గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకల్లా చిన్నారావు సార్ సో నాకు ఒక కమిట్మెంట్ ఇచ్చాడు గురుజీ, ఐ విల్ కంప్లీట్ మై వీనస్ లెవెల్ ఆన్ 12/6/2027. ఓకే,
సో గ్రేట్ Yes, కంగ్రాచులేషన్ చిన్నారావు సార్. నెక్స్ట్ బర్త్డే వరకల్లా వీనస్ కాదు, సో మెర్క్యూరీ క్రౌన్ కూడా అయిపోవాలి. అండ్ గ్రేట్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ మాజీ. కోటి ధన్యవాదాలు మాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. గ్రేట్ టైగర్. అందరికి ఒకసారి చిన్నారావు గురించి అందరూ థ్యాంక్ యూ హ్యాపీ మాజీ. బర్త్డే చెప్పండి. అందరూ కూడా ఎవ్రీవన్ అందరికి అన్మ్యూట్ చేశాను. చలో అన్మ్యూట్ చేశాను అందరికి. ఎస్ మాజీ. థ్యాంక్ యూ. హ్యాపీ Happy birthday, birthday, Maguji. Maguji. Happy birthday, Maguji. Happy birthday, Maguji. Happy birthday, Maguji. Happy birthday. థ్యాంక్ యూ సో మచ్ టైగర్. అందరికీ థ్యాంక్ హ్యాపీ యూ. బర్త్డే మహాగురుజీ. Happy birthday, Guruji. థ్యాంక్ యూ సో మచ్ టైగర్. Happy birthday, Guruji. Happy birthday. హ్యాపీ బర్త్డే మహాగురుజీ. హ్యాపీ బర్త్డే గురుజీ. హ్యాపీ బర్త్డే గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ టైగర్. గురుజీ నేను తాడికొండ నుంచి కుమార్ని. మినీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే. తాడికొండ నుంచి భూలక్ష్మిని సార్. థ్యాంక్ యూ సో మచ్ టైగర్. థ్యాంక్ యూ సో హ్యాపీ మచ్. బర్త్డే గురుజీ. పల్లంలో నుంచి దీపక్ గురుజీ. శుభాకాంక్షలు గురూజీ. గురుజీ నేను తాడికొండ నుంచి కుమార్ని. మినీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే. హ్యాపీ బర్త్డే వరుణ్ నుంచి శ్రీనివాస్. హ్యాపీ బర్త్డే గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ Happy టైగర్. birthday, Maguji. Happy birthday. Guruji. Happy birthday. టోటల్ కమ్యూనిటీ చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ టైగర్. థ్యాంక్ యూ. జై హో మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. శుభాకాంక్షలు ప్రణామాలు. గురూజీ. బంక మా గురుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టైగర్. గుడ్ మార్నింగ్ గురూజీ. భాషణ గురూజీ. హ్యాపీ బర్త్డే గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ టైగర్. థ్యాంక్ యూ సో మచ్ టైగర్. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జూమ్ లో ఉన్న వాళ్ళకి రాని వాళ్ళకి కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ టైగర్. థ్యాంక్ యూ. చలో గ్రేట్. వన్స్ అగైన్ చిన్నారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చిన్నారావు సార్కి విషయం చెప్పినందుకు. సో Thank you. ఇలాంటి బర్త్డేలు మీ అందరు కూడా జరుపుకోవాలి చిన్నారావు సార్ లాగా ఎవ్రీవన్. సో అండ్ చిన్నారావు సార్ వెల్కమ్. ఎస్ మాజీ. కంప్లీట్ చేయండి, తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. ఎస్ మాజీ. థ్యాంక్ యూ మాజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు పుట్టానో ఈ పుట్టినరోజు కాదో కూడా నాకు తెలియదు మాజీ. యాక్చువల్ గా నాకు తెలిసి అనుకోవడం అయితే ఏదో స్కూల్లో జాయినింగ్ రోజు బర్త్డే రాయాలి కాబట్టి ఈ రోజే బర్త్డేగా రాసుంటారని నేను అనుకుంటున్నా. 12/6/1986 అది ఎందుకు పెట్టారని నేను అనుకోవడం అయితే నా ఎక్స్పెక్టేషన్ అయితే. మా అమ్మ అయితే మా నాన్న అయితే నాకు చెప్పాలి నువ్వు పుట్టావని. ఈ రోజు పుట్టినట్టు నాకు తెలియదు అనమాట. యాక్చువల్లీ మేము పుట్టినరోజు చిన్నప్పుడు కూడా ఎప్పుడు జరుపుకున్నది మాజీ నాకు తెలియదు. సో కాకపోతే సర్టిఫికేట్ లో మాత్రం ఉంది 12/6/86. సేమ్ షాప్ ముందైతే ఈ బర్త్డేలు ఎప్పుడు మేము చేసుకోలేదు. నాకు అంటే యాక్చువల్గా ఈ బర్త్డే ట్రెండ్ కూడా నాకు తెలిసి మన యువకులోనే స్టార్ట్ అయింది మాజీ. అంతకుముందు బర్త్డేలు ఎవరు చేసుకున్నారు కాదు. సో నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ శివకృష్ణ అని అతన్నాడు. ఫస్ట్ టైం బర్త్డే అనేది ఒక విషయం ఉందని, బర్త్డేలు ఇట్లా చేస్తారని నాకు తెలియదు. ఆ రోజు నాకు గుర్తొచ్చింది అనమాట. అంటే ఇప్పుడు మీరు అందరూ చెప్తుంటే ఆ డే గుర్తొచ్చింది. 9వ తరగతిలో బర్త్డే నా పార్టీ ఉంది రండి అని చెప్పి పిలిచాడు. వెళ్ళాను. సో అప్పుడు కేక్ కటింగ్ ఆ సెలబ్రేషన్ చూసినాక అనిపించింది, అరే ఇలా కూడా బర్త్డే ఇలా ఒక రోజు ఉండిద్దా, అంటే ఒక మనిషికి ఇలా కేక్ కట్ చేస్తారా. కేకులు కూడా అప్పుడే స్టార్ట్ అయింది. 9వ తరగతి అంటే 1999 మార్చి ఫస్ట్ టైం చూశాను. ఒక లడ్డు ఇచ్చారు, ఇది కారబుద్ది ఇచ్చారు, కూల్ డ్రింక్ ఇచ్చారు. సో అనిపించింది నాకు, అరే మా మదరు మా ఫాదరు మరి నాకు ఇలా నాకు కూడా బర్త్డే చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాను. బట్ అనిపించింది వాళ్ళు పాపం వాళ్ళకే పేదవాళ్ళు వాళ్ళకేం తెలుసులే అని అనుకున్నాను. నేను బర్త్డే గురించి ఎప్పుడు ఆలోచించలేదు వాళ్ళని. కానీ బీటెక్ చదువుతున్న టైంలో సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి. విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజ్ నేను చదువుతున్న కాలేజీలో బర్త్డే అని బాగా బ్రాండ్ సెలబ్రేషన్ చేస్తుంటాడు. ఆ టైంలో నాకే అనిపించి ఒకరోజు నా అంతా నేనే నా పుట్టినరోజు అది ఇదే పుట్టినరోజు అని చెప్పేసి అనుకొని మా ఊర్లో ఒక చిన్న ప్రేయర్ పెట్టించుకున్నాం మాది మా ఇంటి దగ్గర. అప్పుడు మా నాన్న మా బ్రదర్స్ స్వామిదాస్ శ్రీనివాస్ వీళ్ళందరూ వచ్చారు. శ్రీనివాస్ వచ్చేలేదు కానీ స్వామిదాస్ అయితే ఉన్నాడు. సో అప్పుడు నేనే కేక్ అడిగి చెప్తున్నా నాకే కావాలని. అదొక చిన్నపిల్లలకి అదొక ఇంట్రెస్ట్ ఉంది మాది. బీటెక్ చదువుకున్న టైంలో ఫస్ట్ టైం అదొకసారి అదొక కృతి అంటారు కదా, ఆ ఇంట్రెస్ట్ కోసం చేయించుకున్నాను. ఆ ఇంట్రెస్ట్ తీరిపోయింది. ఇంకా ఒకసారి చేయించుకున్నాను. తర్వాత బర్త్డే గురించి ఆలోచించేలా. లైఫ్ లో ఏదో వర్క్ చేస్తున్నాము, కష్టాలు పడుతున్నాము, పైన కింద పడుతున్నాము. ముందు పుట్టడం కాదు కదా, ఏదో పుట్టినదానికి వాల్యూ ఉండాలని సంపాదించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం అది. ఫైనల్ గా సేఫ్ షాప్ లోకి వచ్చినాక మళ్ళీ బర్త్డే గురించి ఆలోచించడం మొదలు పెట్టాను నేను. అంటే నా బర్త్డే కన్నా కూడా ఫస్ట్ మహాగురుజుల బర్త్డేలు నాకు ఫస్ట్ మీ బర్త్డే వచ్చింది. నేను జాయిన్ అయినాక స్టార్టింగే 2019లో మీతో నాకు పరిచయం అయినాక. సో 2019లో స్టార్టింగ్ బర్త్డే మీదే వచ్చింది మాది December 21.
ఆ బర్త్డే రోజు ఆ, నేను మీతో ఆ, మీ బర్త్డేకి కేక్ కట్ చేసుకున్నాము. అలా సెలబ్రేషన్స్ అది వికాస్ గురించి అని పెద్దిన్ శ్రీనివాస్ గురించి అని ఇలా చేస్తున్న ప్రాసెస్ లో మళ్ళీ 2020లో బర్త్డే వచ్చేటప్పటికి కరోనా టైం. నాకు తెలిసి నా బర్త్డే 2020లో ఎవరు మాట్లాడుకోలేదు, దాని గురించి ఎవరు డిస్కషన్ చేసుకోవాలి. అంతా కరోనా టైం గురించి డిస్కషన్ అవుతుంది. బట్ 21లో మళ్ళీ కొంతమంది మెల్లిగా గ్రూప్స్ లో ఇన్వైట్ చేసుకోవటం ఇలాంటి విషయం చెప్పడం జరిగింది మాజీ. సో 22లో మీరే వచ్చారు, మీరు నరేష్ మాజీ సోమశేఖర్ మాజీ వచ్చారు. 22లో ఎమరాల్డ్ సెలబ్రేషన్ జరిగింది ఇదే రోజున. అంటే 1920 అయితే 20లో కరోనా టైంలో పెరల్ లెవెల్ ఉన్న మాజీ. 21కి టోపాజ్ అయి ఉన్నాను. బట్ అది కూడా కరోనా టైమే. 22కి మాత్రం ఖచ్చితంగా అది చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేశారు మాది. ఫస్ట్ టైం కేక్ కటింగ్ కూడా జరిగింది. మూడోసారి కేక్ కటింగ్ అనమాట అది నా లైఫ్ లో. మూడోసారి కాదు, రెండోసారి కేక్ కటింగ్. ఒకసారి నేను చేయించుకున్నాను కావాలని, రెండోసారి మీ ఇక్కడ మన గ్రేట్ మెంటర్స్ మీ అందరూ కూడా కలిసి చేశారు మాది. సో ఆ తర్వాత 23 డైమండ్ బర్త్డే కల్లా రూపీ అయిపోవడం జరిగింది. తర్వాత 24 బర్త్డేకి ఓపెన్ అయ్యాను. 25 లాస్ట్ ఇయర్ కి కూడా డైమండ్ అయిపోయి మీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం అది. సో ఖచ్చితంగా మాజీ నెక్స్ట్ బర్త్డేకి నేను కమిట్మెంట్ ఇచ్చాను మాజీ మీకు. బర్త్డే అనేది అయినా కాకపోయినా సర్టిఫికేట్ ప్రకారం సెలబ్రేషన్ చేస్తున్నారు కాబట్టి సో ఇదే నేను ఒక డెసిషన్ తీసుకున్న రోజు మాజీ. సో ఖచ్చితంగా నెక్స్ట్ బర్త్డే కల్లా నేను 100% వీనస్ కంప్లీట్ చేసుకుంటాను మాజీ. సో అలానే మాజీ ఈ రోజు కొన్ని విషయాలు నాలో కూడా చేంజెస్ చేసుకోవాలని కమిట్మెంట్ తీసుకున్నాం మాజీ. సో ఇప్పటి వరకు కొద్దిగా నాలో కొంచెం మాట్లాడే విధానం కొంచెం సరిగ్గా ఉండేది కాదు మాజీ. బట్ ఈ రోజు నుంచి అదొక మార్చుకోవాలనుకుంటున్నాం మాజీ. సో కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, ఎవరిని హర్ట్ చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడాలని. సో మనం మాట్లాడే మాటల వల్ల ఎవరు గాయపడకూడదు, ఎవరి మనసులో ఇబ్బంది పడకూడదు అని ఒక నిర్ణయం నేను సెల్ఫ్ గా నేను తీసుకున్నాను మాజీ. సో అలానే ఇప్పుడు జూమ్ లో కూడా చాలా మంది టీం నా వల్ల బాధపడిన వాళ్ళు, హర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అందరు కూడా నా తరపు నుంచి సారీ చెప్తున్నాను మాజీ. సో అందరు కూడా క్షమించండి టైగర్. ఓకే, ఇక నుంచి నేను అంతా కూడా డెసిషన్ తీసుకున్నాను. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని హర్ట్ చేయకుండా మాట్లాడడానికి నేను తీసుకున్నాను. అండ్ మన గ్రేట్ మెంటర్ నరేంద్ర మోదీ సాక్షిగా మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తాను. ఖచ్చితంగా మాజీ ఈ బిజినెస్ లో వచ్చిన ప్రతి ఒక్కరూ నా అన్నలాగా, నా తమ్ముడులాగా, నా అక్కలాగా, నా చెల్లిలాగా భావిస్తూ అందరికి సర్వీస్ ఇస్తూ, సో నా లాస్ట్ బ్రీత్ వరకు, చివరి శ్వాస వరకు మాజీ సేఫ్ షాప్ లో ఇదే విధంగా సర్వీస్ ఇస్తూ హార్ట్ఫుల్ గా విషయం చెప్పిన కొంతమంది హార్ట్ఫుల్ గా చెప్పుకుంటారు, కొంతమంది హార్ట్ఫుల్ కూడా చెప్పకుండా ఉంటారు. సో ఎలా ఉన్నా సరే నేనైతే ఒకటి అనుకున్నాను, నేను 100% అందరూ హార్ట్ఫుల్ గా మారి, అంటే నేను ఆ విధంగా వాళ్ళకి సర్వీస్ ఇచ్చి వాళ్ళందరికి సక్సెస్ ఇప్పించి సక్సెస్ వైపు నడిపించాలని అయితే డెసిషన్ తీసుకున్నాం మాజీ. సో థ్యాంక్ యూ మాజీ, మీకు బాధ మాజీ, కోరుకుంటూ ధన్యవాదాలు మాజీ. సో ఈ రోజు గారా చిన్నారు అనే వ్యక్తి నిజంగా డైమండ్ అయినా, సో రేపొద్దున ఏ లెవెల్కి వెళ్ళినా సో 100% అది మీ బ్లెస్సింగ్స్ మాజీ. సో ఎందుకు ఎంతమంది అప్లయన్స్ లో స్టార్టింగ్ మీ గురించి ఎక్కువ నేను ఎక్కువ నా యొక్క కృతజ్ఞత గ్రాట్యూడ్ చూపిస్తానంటే, సో వాస్తవానికి నేనంటూ సేఫ్ షాప్ లో ఫస్ట్ వేరే టీమ్ లో జాయిన్ అయ్యాను. 2018 నుంచి 19 వరకు అక్కడ చాలా కష్టపడ్డాను. ఇక్కడ కష్టపడిన దానికన్నా అక్కడ చాలా కష్టపడ్డాను. బట్ అయినా సరే అక్కడ నాకు సక్సెస్ రాలేదు అంటే కారణం అక్కడ నాకు కోచ్, మెంటర్ అంటే ఎవరు లేరు మాజీ. బట్ 2019లో మళ్ళీ రీస్టార్ట్ చేసినాక స్టార్టింగ్, అంటే నా అదృష్టం ఏంటంటే ఎవరో ఒక ఫ్రెషర్ లీడర్ని ఒక డైమండ్ లీడర్తో మాట్లాడే ఛాన్స్ దొరకదు. బట్ మీరు అప్పటికే ఒక డైమండ్ పొజిషన్కి వచ్చారు, నేను ఒక ఫ్రెషర్ లీడర్ ఉన్నాను. అయినా సరే మీతో మాట్లాడే ఛాన్స్ నాకు ఇచ్చారు. మీతో ఈ రోజు నేను మళ్ళీ చెప్తున్నా మాజీ, నా ఎంటైర్ అప్లయన్స్ అందరిలో నేను ఎక్కువగా కమ్యూనికేషన్ కానీ, ఎక్కువ గ్రాట్యూడ్ కానీ, ఎక్కువ రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది మీతోనే మాజీ. ఫ్రెషర్ నుంచి సో అప్ టు టోపాజ్ దాకా కూడా రోజుకి 5 సార్లు 6 సార్లు అన్ని సార్లు కూడా కాల్ చేసి మాట్లాడుతున్నాను. ఆ తర్వాత కూడా సో మాట్లాడుతున్నాను, కమ్యూనికేషన్ చేస్తున్నాను. ప్రతి విషయంలో మీకు షేర్ చేయకుండా ఏది కూడా లేదు. సో ఖచ్చితంగా మాజీ, సో నేను ఒకటి మాత్రం నాకు తెలుసు అనమాట. సో ఈ రోజు ఫస్ట్ బిగినింగ్ లో ఎవరైతే మనకి సపోర్ట్ చేస్తుంటారో అలాంటి వ్యక్తులు ఎప్పటికీ మర్చిపోకూడదని ఆ కృతజ్ఞత నాకు ఉంది మాజీ. సో నేనే స్థాయికి వచ్చినా, నాకు ఎంతమంది అప్లయన్స్ నన్ను శభాష్ అని అప్రిషియేట్ చేస్తున్నా, సో మిమ్మల్ని మాత్రం మర్చిపోయే పరిస్థితి ఉంటుంది మాజీ. మీకు ఇచ్చే రెస్పెక్ట్ ఏమాత్రం తగ్గదు మాజీ. సో ఏ రోజు కూడా అంటే నాకు ఎంతో మంది అప్లయన్స్ ఒక ఇష్యూస్ లాగా కొంచెం మాటలు వచ్చినా సరే మాజీ, సో 100% అవన్నీ కూడా తీసుకుంటూ ముందుకెళ్తూ వచ్చాను మాజీ. సో 100% ఈ రోజు మీకు మళ్ళీ మాటిస్తున్నాం మాజీ. ఈ రోజు నుంచి నాకు ఏ అప్లయన్స్ ఏ డౌన్లైన్స్ ఎటువంటి చిన్న మాట కూడా భేదాలు రాకుండా చూసుకుంటాను. ఆ విధంగా నేను మాట్లాడతాను. మీకు మళ్ళీ నేను
ఇక్కడ ఖచ్చితంగా కమిట్మెంట్ ఇస్తున్నాం మాజీ. సో థ్యాంక్ యూ మాజీ. ఈ రోజు నేను డైమండ్ దాకా నిలబడ్డానంటే సో మీరు అండ్ మన గ్రేట్ మెంటర్ నరేష్ మాజీ, పెద్దింటి శ్రీనివాస్ మాజీ, ఆ పైన ప్రతి ఒక్క అప్లైన్ బండారు రాజు గురించి అండ్ చాలా మంది అప్లైన్స్ మాజీ. మల్లయ్య గురించి కూడా ఒక రకంగా నాకు సపోర్ట్ చేశాడు. మల్లయ్య గురించి కూడా మాట్లాడేవాడు, మనోహర్ గురించి మాట్లాడేవాడు, నికేష్ గురించి మాట్లాడేవాడు, ప్రతి ఒక్క అప్లైన్ మాజీ. సో రవీంద్ర గురించి అండ్ అభిషేక్ గురించి, సో కృష్ణయ్య గురించి కూడా ప్రతి ఒక్క అప్లైన్ మోజీ, ప్రతి అప్లైన్ కూడా నాకు సపోర్ట్ గా మాట్లాడారు మోజీ. అండ్ మరి ముఖ్యంగా ఈ రోజు సోమశేఖర్ మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి మోజీ. సో ఈ రోజు నాలో చాలా చేంజెస్ వచ్చిందంటే గురుజీ చాలా మంది మార్చాడు అనమాట. సో చాలా వరకు అప్లైన్స్ మాట్లాడుతూ వెళ్ళిన సందర్భంలో కూడా గురుజీ నన్ను అయితే గైడ్ చేస్తూ "ఇక నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి" అని చాలా స్ట్రిక్ట్ గా ఒక తండ్రి లెక్కన తండ్రి స్థానంలో ఉండి నన్ను నడిపించాడు మోజీ. సో సోమశేఖర్ మాజీకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మాజీ. అండ్ వికాస్ మాజీ అల్టిమేట్ రోల్ మోడల్ అనమాట. వికాస్ మాజీతో మాట్లాడితే గూస్ బంప్స్ అనమాట. ఈ రోజు వికాస్ మాజీ దాకా నా పేరు లేదంటే కారణం మీ అందరే మాజీ. సో ఈ రోజు ప్రతి ఒక్క అప్లైన్ మాజీ బేసిక్ లెవెల్ లో సపోర్ట్ చేస్తూ ఈ రోజు డైమండ్ దాకా తీసుకొచ్చిన మీకు అండ్ పైన ఉన్న ప్రతి ఒక్క అప్లైన్ కి ఎప్పుడు ఇదే విధంగా కృతజ్ఞత భావంతో ఉంటూ ఏ అప్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్ గా లేకుండా విభేదాలు లేకుండా అందరితో మంచిగా మాట్లాడుతూ అందరితో డౌన్ లైన్స్ తో కూడా మాజీ. సో చాలా మంది డౌన్ లైన్స్ కూడా కొద్దిగా నా మాటల వల్ల దూరం చేసుకున్నాను. బట్ ఈ రోజు నుంచి డెసిషన్ తీసుకున్నా మాజీ. ఏ డౌన్ లైన్ కూడా నేను 100% వాళ్ళు నెగిటివ్ కాకుండా వాళ్ళు హర్ట్ అవ్వకుండా మాట్లాడి సో వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యే విధంగా నేను ముందుకు వెళ్తానని మీకు ఈ యొక్క జూమ్ సాక్షిగా కమిట్మెంట్ ఇస్తున్నాం మాజీ. థ్యాంక్ యూ మాజీ. మీకు ఫాదర్ రోజు థ్యాంక్ యూ సో మచ్ మాజీ. చలో గ్రేట్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చిన్నారావు సార్, సూపర్. సో ఎక్సలెంట్ చెప్పారు. బట్ రియల్గా ఈరోజు నుంచి కొత్త చిన్నారావు సార్ మనకి మళ్ళీ ఎన్ని టైగర్ 41 ఇయర్స్ కదా, Yes మాజీ. 41 మాజీ. 41 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఈ రోజు మళ్ళీ పుట్టాడు అనమాట. 40 కంప్లీట్ అయిపోయింది మాజీ. 41లో ఎంటర్ అయ్యాడు. 41 అంటే 1 కదా, 40 తర్వాత మళ్ళీ ఆఫ్ అయిపోయింది కాబట్టి 1 అంతేనా. సో 40లో కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ గా ఫస్ట్ ఇయర్ అనమాట. సో ఇప్పటి నుంచి మళ్ళీ మంచిగా ఎక్సలెంట్ గా ఉంటూ సో అదే విధంగా కీప్ ఇట్ అప్ టైగర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాజీ. చలో లీడర్స్, మీ అందరు కూడా ఇదే విధంగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చిన్నారావు సార్ ఒక మాట చెప్పాడు లాస్ట్ లో వెళ్తూ ఏది ప్రాబ్లం ఉన్నా కొంతమంది నా ద్వారా నెగిటివ్ అయ్యారు, కొంతమంది నా మాటలు కొద్దిగా హట్ అయ్యి ఉంటారు. రియల్ గా అది ప్రతి ఒక్కరి నుంచి జరుగుతుంది, ఈవెన్ నా నుంచి కూడా జరుగుతుంది, ఎవ్రీ వన్ నుంచి జరుగుతుంది. ఒక మంచి లీడర్ లక్షణం ఏంటంటే గేరా చిన్నారావు సార్ ఏదైతే చెప్పాడో అదొక లీడర్ లక్షణం. నా తరపున తెలిసి తెలవక ఏదైనా తప్పు జరుగుంటే నా ద్వారా సారీ అని చెప్పాడు చూసారా, ఆ ఒక్క వర్డ్ చాలు మీ మనసు లోపల ఇంకేమైనా ఈగో ఉంటే దాన్ని తీసేయడం. ఒక మనిషి అయి ఉంటే ఆ మాటని తీసి పక్కన పెట్టేస్తాం, ఆ ఈగోని సారీ ఆ మాటకి మనం ఏగున్నా లోపల సరే ఇప్పటి నుంచి దాన్ని పక్కన పెట్టేసి ఇంతకుముందు ఏ విధంగా అయితే బిజినెస్ చేశారో గెరా చిన్నారావుతో అందరూ కూడా అదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆర్ యు రెడీ? అండ్ ఒక లీడర్ లక్షణం ఏంటి? తప్పుని క్షమించమని అడగడం. ఇంకో లీడర్ లక్షణం ఏంటి? అసలు తప్పే కాదు, దీన్ని తప్ప ఎందుకు అనుకుంటాం, అది తప్పే కాదు, అసలు క్షమించడం అవసరం లేదు, తప్పే జరగలేదు, సంథింగ్ జరుగుతాయి అని చెప్పి దాన్ని తీసే పక్కన పెట్టడం ఇంకొక లీడర్ లక్షణం. సో దాంట్లో మరి ఏ లీడర్లో ఉంటారో ఇదే లీడర్షిప్తో ఉంటే మంచిది. ఇలా ఉంటేనే రియల్గా చెప్తాను, ఈరోజు గేరా చిన్నారావు సార్ కానీ నేను కానీ నరేష్ మా గురించి కానీ సీని గురించి కానీ ఇంకా మన పైన అప్లయన్స్ అందరూ కూడా గ్రేట్ ఈవెంట్స్ అందరూ కూడా ఈరోజు సేఫ్ షాప్లో లైవ్లో ఉన్నారంటే దానికి కారణం ఈ ఈగోని పక్కన పెట్టారు. రైట్? సో పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ గురించి మనం తెలుసుకోవడం, ఇవన్నీ పక్కన పెట్టారు కాబట్టి ఈరోజు చిన్నారావు సార్ కావచ్చు అందరం డైమండ్ అయ్యాం. రేపు ఫర్దర్గా మీరు కూడా మీ బర్త్డేలు కూడా ఇలానే జరుపుకోవాలి, మీరు కూడా డైమండ్ షిప్ తీసుకోవాలి, మీ ఫ్యామిలీకి లగ్జరీ లైఫ్ రాయల్ లైఫ్ ఇవ్వాలి అనుకుంటే మనలో ఉన్న మలిన ఏదైతే ఉందో ఇంత ముందుకు దాన్ని అన్ని తీసి పక్కన పెడితేనే అవుతారు. అంతే కదా? ఇప్పుడు బయట సమాజానికి మనకు తేడా ఏంటి మరి? ఇందాక చెప్పాను మార్నింగ్ ఈరోజు బయట సమాజంలో ఎంత డబ్బు సంపాదించిన వాళ్ళని అడగండి ఎలా ఉన్నారంటే ఏమున్నాంలే అంటారు. అదే సేఫ్ షాప్లో మనం ఏం నేర్చుకుందాం? ఎలా ఉన్నా సరే బాగున్నాము అంటే ఫర్దర్ రోజుల్లో చాలా బాగుండబోతాం అర్థం. క్లియర్? మరి అది నేర్చుకోవడానికి మనం బిజినెస్కి వచ్చాం, దాన్ని కొంచెం మనం కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది. ఒకటే కోపతాపాలు ఎన్ని రోజులు పనిచేయవు, ఇవన్నీ
పనికిరావు. సో దీని గురించి నేను మీతో డీప్గా ఇప్పుడు మాట్లాడలేను. సో ఎందుకోసం అంటే దాని గురించి చిన్నారావు సార్ చెప్తాడు. ఓకేనా? చలో చిన్నారావు సార్, అది నిన్నటిది ఉంది కదా, నేను పంపించిన కదా, దాన్ని ఒకసారి స్లైడ్స్ ఏమి ఉన్నాయో అవన్నీ స్టార్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ మాజీ. సో థ్యాంక్ యూ మాజీ. సో యాక్చువల్గా నరేష్ మాజీ 14వ తారీఖు ఫంక్షన్ రావాల్సింది, బట్ కొంచెం మెడికల్ ఎమర్జెన్సీ వల్ల గురుజీ మిమ్మల్ని సో మన మధ్యలోకి పంపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా మహాజీ కోసం థ్యాంక్ యూ చెప్పండి. అందరికి అన్మ్యూట్ చేసి ఆశిస్తున్నాను. రేపు 14th మన గ్రేట్ మెంటర్ నరేంద్ర మోదీ ద్వారా మనం ర్యాంక్ రత్న అవార్డు సెలబ్రేషన్ చేయించుకోబోతున్నాం. సో గురుజీ కోసం అందరూ కూడా బిగ్ క్లాప్ కొట్టుకుంటారు కదా, బిగ్ క్లాప్. సో థ్యాంక్ యూ మాజీ. సో థ్యాంక్ యూ మాజీ, కోటి ధన్యవాదాలు. గ్రేట్ మెంటర్ ద్వారా మన మహాగురుజీ ద్వారా సో రేపు 14వ తారీఖున సో అదిరిపోయే ఒక సెషన్ అనమాట, మెగా ర్యాంక్ రత్న అవార్డ్స్. సో అండర్ డిన్నర్ క్వాలిఫై ఫర్ కార్డులా క్రూజ్ విన్నర్స్. దాంతోపాటు 400 బీబీకి ఛాలెంజ్ కూడా ఇచ్చాము. సో ఇది ఎవరైతే కంప్లీట్ చేస్తారో సో వాళ్ళకి మహాగురుజీతో డిన్నర్ కూడా ఉండబోతుంది అనమాట. సో ఇక్కడ ఉన్న ప్రతి లీడర్ కూడా మన గ్రేట్ మెంటర్ నరేంద్ర మోదీ ద్వారా ట్రైనింగ్ ద్వారా తీసుకొని ఈ రోజు మంచి లీడర్కి వచ్చారు. సో సంజయ్ మేడం, స్వామిదాస్ గారు, గోపిశ్రీ మేడం,